నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు స్వతంత్ర ఓపెన్ టాక్. మనతో పాటు ఈరోజు గెస్ట్గా ఉన్నారు చేవెళ్ళ బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్. పరిచయం అక్కర్లేని పేరు, ఎందుకంటే రంగారెడ్డి జిల్లా అభివృద్ధితో పాటు విస్తరణ కూడా ఆయన హయాంలోనే జరిగింది. ఆయన ఈరోజు మన గెస్ట్గా ఉన్నారు, అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్కారం సార్. రైట్, ప్రచారం ఎట్లా నడుస్తూ ఉంది? ఇప్పుడు మీరు లోక్సభ అభ్యర్థిగా ఉన్నారు చేవెళ్ళ, మీకు కొట్టిన పిండి ఎట్లా ఉంది ప్రచారం? మీరు ఇప్పుడే చెప్పారు కొట్టిన పిండి అని. ఓకే, చెప్పేది ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే, మీ మీద పోటీ చేస్తున్న వాళ్ళు చేసే ప్రచారం, ఫస్ట్ ప్రచారం ఏంటంటే కాసాని జ్ఞానేశ్వరు ఏ పార్టీలో ఎక్కువ కాలం ఉండడు అన్నది ప్రచారం చేస్తున్నారు. రైట్, కొత్త దేవుడు ఇప్పుడు బీఆర్ఎస్లో అన్నట్టుగా మాట్లాడుతున్నారు వాళ్ళు. నరం లేని నాలుకే మస్తు చెప్తుంది, పనితనం చెప్పాలి కదా. ఓకే, ఏడ ఉన్నా ఇప్పుడు ఎలక్షన్స్ ప్రతిసారి వస్తుంటాయి పోతుంటాయి, పని చేసింది మాత్రం కళ్ళ గట్టినట్టు ఉంటుంది. అవునా కదా? ఓకే, ఇప్పుడు ముగ్గురు ఉన్నారు మనం క్యాండిడేట్లు, కొండ విశ్వేశ్వరరెడ్డి, రంజిత్ రెడ్డి, కాసాని జ్ఞానేశ్వర్. ముగ్గురం కూడా రంగారెడ్డి జిల్లాలో పనిచేసిన వ్యక్తులు. ఎవరే పని చేసిన అనేది వేరే చేసుకుంటే సరిపోతుంది. ఓకే, మనిషి ఎంతసేపు పని చేసింది అనేది కావాలి, ఎంత చేసింది అనేది కావాలి, ఎవరి ఆయంలో ఏం జరిగింది అనేది కావాలి. అట్లా ఉంటే ఎవరో ఒక పార్టీలో లేరు కదా. ఇప్పుడు మీ ప్రత్యర్థులు కూడా పార్టీలు మారారు. కరెక్ట్, చెప్పే ముందు వాస్తవాలకు కూడా దగ్గర ఉండాలి కదా మనం. నేనేమన్నా కొండ విశ్వేశ్వరరెడ్డి బీజేపీ నుంచి అభ్యర్థిగా ఉన్నాడు ఇప్పుడు. అదేవిధంగా రంజిత్ రెడ్డి కాంగ్రెస్కి వెళ్ళి ఉన్నాడు. అట్లాగే కాసాని జ్ఞానేశ్వర్ 2001 నుంచి 2006 వరకు జిల్లా పరిషత్ చైర్మన్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో. వేరే చేసుకొని ఇప్పుడు చింత చెట్టుకు చింతకాయనే అనమంటున్నాం, యాపకాయ అనమంటలేము. ఓకే, ఎవరు ఆయంలో ఏం పని జరిగింది, టీచర్స్ కానీ చెక్ డ్యామ్స్ కానీ ఒక్కటనేది లేదు. అవసరం ఉన్న మౌలిక సదుపాయాలు బీద బడుగు వర్గాలకు ఏం జరిగింది, సబ్బండ వర్గాలకు ఏం జరిగింది అనేది చూడండి. దాని మీద వేరే అందుకుంటే కదా ఎలక్షన్లు నిలబడు. ఇప్పుడు ఓకే, దండం పెట్టుకునే తిరుగుడు మళ్ళొకసారి జ్ఞప్తి చేసుకొని ఎవరేం పని చేసిన అనేది చెప్పుడు. ఓకే, కాసాని జ్ఞానేశ్వర్ గారు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత చాలా బలహీనం అయిపోయింది. అభ్యర్థులు ఎవరు లేరు కాబట్టి కాసాని జ్ఞానేశ్వర్ను ముందుకు తీసుకొచ్చారు అనేది ఒక అభిప్రాయం. ఈ టైం ఏంటంటే ఎలక్షన్స్ ఎట్లా అయిపోయిందంటే ఎలక్షన్ కాదు, రాత్రి పొద్దుగాలను అక్కడిక్కడ దుంకే టైం. నువ్వు పండుకుంటూ పక్కకు లేచే వరకు ఏ పార్టీలో ఉన్నాడని తెలుస్తుంది. అవునా కదా? అది వాస్తవం కాదనేది మనం వాదన. సరే, జ్ఞానేశ్వర్ ఎప్పుడు వచ్చిండు, ఏం చేసిండు, ఎందుకు చేసిండు అనే దాని మీద కాలం చెప్తుంది రేపు. అది మంచి చేయడానికి ప్రయత్నం చేయాలి. కాసాని జ్ఞానేశ్వర్ గారు జిల్లా పరిషత్ చైర్మన్గా ఈ చేవెళ్ళ పార్లమెంట్ పరిధిలో ఈ నియోజకవర్గాల్లో చేసిన అభివృద్ధి పనులు ఏమున్నాయి? మ్యాక్సిమం చేసిన పనులు మేమే. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా లోపల అక్కడ తాండూరు కొన్ని మొదలుకుంటే ఇక్కడ మేడ్చల్ కానీ ఇబ్రాహీంపట్నం కానీ గట్కేసర్ కానీ నువ్వు ఏ ప్రాంతం అలా తీసుకో, ఎన్ని చెప్పమంటే అని చెప్తా నేను. మిగతా ధరలను కూడా చెప్పమన్నాను కదా. మర్చిపోక 2-3 చెప్పండి ప్రేక్షకులు. చెక్ డ్యామ్స్ అంటున్నాం. ఈరోజు చెక్ డ్యామ్స్ అనేది ఏంటిది? వాటర్ నిల్వడానికి చెక్ డ్యామ్స్ ఏవైతే కార్యక్రమాలు చేసినామో అప్పుడు పెద్ద ఎత్తున చేసినాం. అదే కాకుండా ఏ ప్రాంతంలో ఏం పండించాలి అవి చేసినాము. సరే, ప్రతి బీదవాడు నెలకొచ్చే వరకు ఆయనకు 4,000 5,000 వాళ్ళ ఇన్కమ్ ఉండాలి. ఏం చేసినాం మేము? ఇంట్లో కూర్చున్న ముసలోని కూడా తేనె ఈగలది సప్లై చేసినాం. ప్రతి ఏరియాలో రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళు కూర్చొని అది చూస్తే చాలు, మంచి ఎంటర్టైన్ అవుతుంది వాళ్ళకి. ఫ్లైట్ దిగినప్పుడు, ఫ్లైట్ ఎక్కినప్పుడు ఏ సౌండ్ ఉంటుందో, ఈగలు బయటికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా అదే ఉంటుంది. నెలకు వచ్చే వరకు బ్రహ్మాండంగా తేనె తీసుకో, వాళ్ళే వచ్చి కొలిచి తీసుకుపోతారు. ఇదే కాకుండా నీకు హౌజెస్ స్కీమ్ కానీ, అగ్రికల్చర్ స్కీమ్స్ కానీ, అగ్రికల్చర్ సబ్సిడీలతో పాటు డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ, ఏ ఊళ్ళకు పోయినా ఏది అడిగితే వాళ్ళకి మనం రోడ్ వేసినాం. ప్రతి ప్లేస్ ఇది ఒక్కటని కాదు. ఎందుకంటే దట్టు హైదరాబాద్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ అంటే బహుశా దానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ వేరేది. ఎందుకంటే ఇక్కడ మారుమూల గ్రామాలు ఉన్నటువంటి
జిల్లా ఉంది అట్లనే అర్బన్ ఏరియా కూడా ఉండే, అవును కలగట్టుకున్నట్టుండే అది. కనుక ఎడ్యుకేషన్ పరంగా ఉపాధ్యాయ వర్గం చాలా పెద్ద ఎత్తున అర్బన్ ఏరియాస్ రూరల్ ఏరియాస్ అనుకుంటే టీచర్స్ ఇప్పుడు ఇవ్వాలంటే ఇవన్నీ మన మీడియా మాధ్యాలు ఇంకా చాలా ఎక్కువైన సోషల్ మీడియా ఉంది. అవును అప్పుడు సోషల్ మీడియా ఉంటే నా సంగతి తెలిసిపోతుండే అందరికీ. ఓకే ఇప్పుడు సోషల్ మీడియా కాకుండా అప్పుడు మోత్ పబ్లిసిటీ, ఉపాధ్యాయ లోకానికి వాళ్ళు మంచి చేస్తే మంచి అంటారు, చెడు చేస్తే చెడు అంటారు. జిల్లా పరిషత్ చైర్మన్ మంచి చేసినట్టే మంచి అంటారు, చెడు అంటే చెడు. ఉపాధ్యాయ లోకం ఒకసారి డిసైడ్ చేస్తే వేరే వ్యక్తి మిగిలాడు. అలాంటి వాళ్ళ ఆశీర్వాదం నాకుంది. ఫస్ట్ మేము ఏం చేసినాము, నేను జిల్లా పరిషత్ చైర్మన్గానే ఉన్నప్పుడు ఒక స్కూల్ హెడ్ మాస్టర్ రిటైర్మెంట్ ఫంక్షన్ పోయినా, బహుశా దారుణం అనుకుంటా. అనంతగిరి దిగినాక ఫస్ట్ మండలం గ్రామస్తులు అప్పుడు టీచర్లకు ఏం కావాలండి, ఖాళీ ఒక దండ వేస్తారు సంతోషపడతారు, వేరేది ఏం ఆశించారు. ఊరు వచ్చింది మొత్తం. అతనికి నేను ఆ రోజు ఉన్నాము, ఆడనే ఫోన్ చేసినాం, వచ్చినాము. ఆయన మళ్ళీ నాకు కరెక్ట్ 8 నెలల తర్వాత మళ్ళీ కలిసిండు, జిల్లా పరిషత్ వచ్చాడు. ఉపాధ్యాయుడు ఆయన ఫస్ట్ చేతులు వేస్తాయి దండం పెట్టుడే ఎవరమన్నా. బడిపంతులు అయితే పంతులు ఎక్కడొచ్చారంటే 2 నిమిషాలు మీతో మాట్లాడాలి సార్ అన్న. నేను బయటికి పోతున్నా. ఎక్కడ పోతున్నాను, భోజనానికి అనుకున్న పంతులు అంట. 2 నిమిషాలు నాతో మాట్లాడుకుంటే పోయినాం లోపల. తో మా డబ్బు మేము కూడా పెట్టుకున్న డబ్బు రిటైర్మెంట్లో మాకు రావాలి. అవును దానికి ఎన్నిసార్లు తిరుగుతున్నా మరి మా డబ్బు చెక్ రూపకంగా రాలే. నేను నిజమా పందులు? అవును. నేను భోజనానికి పోలే ఆడికి వెళ్ళి ఓకే ఆయనతోనే కూర్చున్నా, ఆయనను కూడా కూర్చోబెట్టిన, ఎడ్యుకేషన్ సెక్షన్ పిలిపించిన, సిఇఓని పిలిపించిన, డిఈఓని పిలిపించిన, అందరిని పిలిపించి మనకి ఎందుకైతే లేదు ఫైల్ తీసుకురండి. ఎవరు చెప్పినా వినలేక, ఎందుకంటే మనకు తెలిసి ధైర్యంగా పంతులు చెప్పిండు కనుక మనం లేట్ చేసుడు కరెక్ట్ కాదనేది అప్పటికప్పుడు దాన్ని ఇమ్మీడియట్ వాళ్ళ బెనిఫిట్స్ అన్నీ వచ్చేటట్టుగా ప్రయత్నం చేసినాం. ఓకే దాని తర్వాత ఏం చేసినామంటే సిఇఓకి చెప్పినాము, అసలు మనము టైంకు ఎందుకు చెక్కులు ఇవ్వడం లేదు. ఓకే అయితే వాళ్ళ వాదన ఏంటంటే నెలంతా పని పడుతుంది రోజు చేస్తారు కానీ వాళ్ళ రిటైర్మెంట్ ఫంక్షన్కి ఇచ్చే డబ్బు ఆ రోజుకు తయారు కాదు. ఆ రోజు తయారు కాదన్నప్పుడు మనం ఆ పని చేయాలి కదా. దానికి వాళ్ళని సెలెక్షన్ అంతే ఒక పర్సన్ ఇది పొద్దున్న నుంచి పొద్దున్న, ఎందుకంటే దాదాపు ఇప్పుడు 20-30 మంది రిటైర్మెంట్ ఉంటుండే ప్రతి నెల. ఇమీడియట్గా చేసేసి మనం ఏం చేసినామంటే దాన్ని ఆ వ్యక్తికి ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఇస్తామని మేము ఆ రోజు కంపల్సరీ వాళ్ళకి పేమెంట్ ఇవ్వాలి. ఆడిట్ సెక్షన్ వల్ల ఆ రోజు వీలు కాదన్నారు, కానీ నేను అంతటా చెప్పేటినా, అన్ని ప్రాంతాల్లో చెప్పేటినాము. రేపు రిటైర్మెంట్ ఫంక్షన్ జిల్లా పరిషత్లో చేయాలి, మనం కుదరదని చెప్పారు. నేను వాళ్ళని అడిగిన, అయ్యా ఎట్లా అవునో ఎట్లా కాదో దయచేసి మీరే చెప్పాలి, ఆ లొసుకేందో మీకే తెలుసు కదా. వాళ్ళు అప్పుడు ఏమన్నారు, సార్ నువ్వు ఉదయం పెట్టుకోకు 4 గంటలకు పెట్టుకో, ఎందుకంటే ఆ రోజుది కూడా మేము లెక్క పెట్టే కదా చెక్ ఇవ్వాలి ఆయనకు, కనుక ఉదయంది 4 గంటలకు పెట్టినాం. 4 గంటలకు పెట్టి అప్పటికే 11 అని చెప్పినాం కదా. ఏ స్కూల్లో టీచర్ రిటైర్డ్ అయితే ఆడ 11 గంటలకు ఫంక్షన్ చేయాలి ఆయనకు. ఓకే 4 గంటలకు మళ్ళీ జిల్లా పరిషత్ చేయాలి. ఓకే ఆ జిల్లా పరిషత్లో పంతుల ఒక ఫ్యామిలీ అల్లుళ్ళు కొడుకులు మన్మలను అందరితో వచ్చి తీసి ఫోటో తీసి మళ్ళీ ఫోటో కట్టి వాళ్ళ ఇంటికి పంపుతుంది. అంటే మేము ఏమన్నామంటే ఆయన చేసినటువంటి సర్వీస్కు మన బాధ్యత అది. ఈ పంతలో ఒక్కటనేది కాదు, ఏదైనా తీసుకోను ఆ తీరులో చేసినాం మనం. కనుకనే ఈరోజు పూర్తి విశ్వాసం ఉంది, తప్పకుండా మంచి జరుగుతుందని అనుకుంటున్నాను. రైట్. కాసాని గణేశ్వర్ గారు, మీరు 2001 నుంచి 2006 వరకు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నారు.
ఈరోజు తాండూరు అవతల అంటే బార్డర్ కర్ణాటక బార్డర్లో ఎట్లా ఉండేనో కొండలు గుట్టలు ఎండిపోయిన చెరువులు అట్లనే ఈరోజు షేరింగ్పల్లి నియోజకవర్గం కూడా ఉండే ఆ రోజు. ఇప్పుడు చూస్తే మనం ఒక హాలీవుడ్ బాలీవుడ్ సినిమా లెవెల్లో కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మీరు ప్రచారం చేస్తూ ఉన్నారు కదా, ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఈ 20-25 సంవత్సరాల్లో గణనీయంగా మార్పు జరిగింది కదా, ఎట్లా అనిపిస్తుంది? చాలా తప్పు చేసినామండి. బీఆర్ఎస్ ఓటేయక చెప్పుడు మాటలు విన్నాము, అపోలోకి పోయినాము. మీరు అన్నట్టుగా సాయంత్రం నేను బహుశా 1 అవుతుంది, అనంతరెడ్డి అనే నా మిత్రుడు వాళ్ళ మనమంది బర్త్డే అంటే పోయినా. వస్తున్నప్పుడు నువ్వు బాలీవుడ్ హాలీవుడ్ తీసుకుపోయినంత విధంగా ఉండే 2 టవర్స్ల మధ్యలోకి వెళ్ళి వస్తుంటే మనం ఫ్లైఓవర్లు అభివృద్ధి అనుకున్న దానికంటే ఎక్కువ జరిగింది, బాగా జరిగింది. అట్లా అంటూ మన ఏదే కూడా చాలా డెవలప్ అయింది. కానీ జనం ఎట్లుంటుందంటే కేసీఆర్ గారు బాగా చేసారు, వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం అని 3 నెలలు కాలే మళ్ళీ రివర్స్ వస్తున్నది జనం. వాళ్ళు క్లియర్గా చెప్పడం జరుగుతుంది, తప్పు చేసినాం, తప్పు జరిగింది. ఈ పార్లమెంట్లో మాత్రం తప్పు చేయమని చెప్తారు, ఓకే మంచి జరగబోతుందని అందుకు చెప్తున్నారు. రైట్. కాసాని జ్ఞానేశ్వర్ గారు ఎప్పుడో ఎంపీ ఎమ్మెల్యే కావాల్సి ఉండే, ఒకసారి ఎమ్మెల్సీ అయినరు, ఎంపీ ఎమ్మెల్యే కావాల్సి ఉండే. 2009లో కూడా చేవెళ్ళ నియోజకవర్గం నుంచే పోటీ చేశారు. చాలా రోజుల తర్వాత అంటే దాదాపు ఒక 15-20 సంవత్సరాల తర్వాత తిరిగి ఇప్పుడు అదే పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు? గతంలో ఆ పోటీ నేను చేసే వ్యక్తిని కాకుండా ఓసారి సమస్య ఎట్లా వస్తుందంటే నిలబడ్డ వ్యక్తి లేకపోయే వరకు మనం నిలబడవలసి వచ్చింది. కానీ దాని మీద కాన్సన్ట్రేషన్ అనేది అది కరెక్ట్ కాదని నా నిర్ణయం అప్పుడే. ఇప్పుడు ఏంటంటే మనం దాదాపు 20-30 సంవత్సరాల నుంచి ఈ సబ్బండ వర్గాలకైతే పనిచేసి పెడుతున్నాము. 93 బీసీ కులాలని, ముద్రా సంఘం అని, 93 బీసీ కులాలని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అని, అదే అగ్ర కులాల్లో ఉన్నటువంటి బీద బడుగు వర్గాలని, ఇట్లా సబ్బండ వర్గాలకు మనం ఏదైతే ప్లాన్ చేసినామో, ప్రాతినిధ్యం వహించినామో ఆ సమయం ఇప్పుడు ఆసన్నమైంది. మార్పు వచ్చింది. చాలా వరకు ఎటు చూసినా మీరు తప్పకుండా ప్రత్యక్షంగా ఎలక్షన్లో నిలబడమని చెప్పడం జరిగింది. కేసీఆర్ గారు ఏమనంటే, జ్ఞానేశ్వర్ నువ్వు రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ చేసిన నుంచి ఇప్పటి వరకు అన్ని కులాలను ఏకం చేసినావు, నీకు మంచి పేరుంది నా రిపోర్ట్లో, నువ్వు నిలబడమని చెప్పాడు. అంత పెద్ద మనిషి చెప్పిండంటే సరే అని మాట తిరుగుతున్నాం. ఎక్కడ పోయినా కానీ నేనైతే వాళ్ళ లేక పరిగెత్తలేను, కూర్చొనే మాట్లాడగలుగుతా. కానీ నా గురించి సబ్బండ వర్గాలు తిరుగుతున్నాయి. మీడియా మిత్రులు మీకంటే ఎక్కువ చెప్పేది లేదు, కానీ మీరు ఒకసారి ఆలోచన చేయండి, మీరు చూడండి. ఓకే, అసలు జ్ఞానేశ్వర్ అనే ప్రతి వ్యక్తి జ్ఞానేశ్వర్ అనే పని చేస్తుంది. రేపు రిజల్ట్ కూడా అదే తీరులో రాబోతుంది. నేను మిగతా వాటి గురించి చెప్తాను కానీ చేవేళ్ళ వాటి వరకు మాత్రం తప్పకుండా 3 పని చేస్తున్నాం. 3 నిలబడ్డాం. ఇంత 3 రంగారెడ్డి జిల్లాలో పనిచేసిన వ్యక్తులే. ఎవరు ఏది బేరేజ్ చేసిండ్రు, సబ్బండ వర్గాలకు ఎవరు తెచ్చిండ్రు, 93 కులాలతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ 96 కులాలతో అసలు ఒక పార్టీ పెట్టి ఓ వ్యవస్థ చేసి తట్టి లేపి కనీసం మీకు కూడా ఆ వాయిస్ని నిలబడాలని చెప్పిన వ్యక్తిని నేను. కనుక మనం చేసినటువంటి పని వృధా కాలేదనిపిస్తుంది. ఓకే, ఈరోజు చూస్తుంటే జనంలో ఉన్నటువంటి మార్పు, ఏ వ్యక్తిని నేను తప్పకుండా నీకు వేస్తున్నాము, మనం చెప్పకుండా ఎదురొచ్చి చెప్పిపోతున్నాం. ఓకే, ఇది మంచి పరిణామం అని అనుకుంటున్నాను. రైట్. గణేశ్వర్ గారు, మీరు సబ్బండ వర్గాల కోసం పనిచేసాము, ముదిరా సామాజిక వర్గము. కానీ బీఆర్ఎస్ హయాంలో బీసీలు నష్టపోయారు అన్న ఒక అభిప్రాయం ఉండింది. దాంతో ముదిరా సామాజిక వర్గాన్ని ఈటెల రాజేందర్ విషయంలో దూరం చేసుకున్నారు కేసీఆర్ అన్న అభిప్రాయం కూడా ఉంది కదా. ఇప్పుడు మొత్తం సబ్బండ వర్గాలు కానీ ముదిరా సామాజిక వర్గం కానీ బీఆర్ఎస్ వెంట మీ వెంట ర్యాలీ అవుతుందా? 100% అవుతుంది. అందుకని ఏమన్నా అంటే సమయం మీకు చెప్తుంది, మీరే చెప్పాలి. మానవులతో మేము మస్తు చెప్పుకుంటాం. ఓకే, ఈటెల రాజేందర్ కానీ ముదిరా సంఘం కానీ అలాంటివి చాలా మనం చెప్పుకుంటాం. కానీ వాస్తవాలు కూడా మీకు కూడా తెలియాలి కదా. మనం చేసేది మనమే కరెక్ట్ అనుకుంటే ఎట్లా? ఓకే. కనుక
మార్పు అనేది జరుగుతుంది. ఒకసారి ఉన్న ఈటల రాజేందర్ కానీ జ్ఞానేశ్వర్ కానీ ఎవరైనా కానీ వ్యవస్థ లోపల ఎవరు ఏం పని చేశారు అనేది కావాలి. మంచి జరిగేటప్పుడు క్లారిటీ ఉంటుంది, లేనప్పుడు ఉండదు. ఓకే, ఇప్పుడు మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి మీ పార్లమెంట్ పరిధిలో. 4 మీరు గెలిచారు, కాంగ్రెస్ 3 గెలిచింది. కానీ బీఆర్ఎస్ గెలిచిన 4 స్థానాల్లో కూడా 4 ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్తో టచ్లో ఉన్నారు. రేపో మాపో బీఆర్ఎస్కి కాసాని జ్ఞానేశ్వర్కి షాక్ ఇచ్చి వాళ్ళు కాంగ్రెస్లో చేరతారన్న ప్రచారం నడుస్తుంది కదా, ఏంటి? జ్ఞానేశ్వర్కి ఎవరికి ఎప్పుడు షాక్ ఇయ్యారు, ఎవరు ఇయ్యలేరు కూడా. ఎందుకంటే ఉంటున్నా పోతురా అని చెప్పకంటే 1000 సార్లు మన వాళ్ళే చెప్తారు పోతారు. ఎమ్మెల్యేలు సీఎం గారిని కలిశారు కదా అని. తప్పేముందండి? ఓకే, తప్పేముంది చెప్పండి. ఇప్పుడు సీఎంను మర్యాదపూర్వకంగా కలిస్తే తప్పేంది? 6 నెలలు కాలే, ఏడాది కాలే, స్నేహితులు ఒక దగ్గర పని చేసారు. అరే సీఎం అయిన కట్టసిగా కలుస్తారు కదా, దాంట్లో తప్పేముంటుంది చెప్పండి. ఓకే, కొంత మీ వ్యక్తిగత జీవితం ఎట్లా, మీరు రాజకీయాలకు ఎట్లొచ్చారు? రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్గా ఎట్లా కాగలిగారు? ఎందుకంటే రంగారెడ్డి జిల్లాలో రాజకీయ ఉద్దండులున్న పరిస్థితుల్లో ఒక ముదిరా సామాజిక వర్గానికి సంబంధించిన మీకు ఎట్లా అవకాశం వచ్చింది? ఏంటి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? నేను ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వస్తున్నాను. వాస్తవానికి బీదవాళ్ళం కూడా. ఎక్కడ మీ గ్రామం ఎక్కడ? బాచుపల్లి. ఓకే, ఇడికెళ్ళి 16 కిలోమీటర్లు. రైట్. విద్యాభ్యాసం 4వ తారీఖు 5వ తరగతి ఏమో మల్లంపేట, తర్వాత 6th నుంచి ఆదాయమల్ల స్కూల్. మనం ఏంటంటే ఫస్ట్ నుంచి గ్రామీణ ప్రాంతం లోపల ఏం జరుగుతుందంటే వ్యవస్థలోనే పెత్తందారి వ్యవస్థకు దీనికి పోటీలు ఉంటాయి. వాళ్ళు అట్లా చూసుడు, వీళ్ళు ఇట్లా చూసుడు, వాళ్ళు రానియకపోవడం ఇవన్నీ. అయితే అప్పటి నుండి మాదేంటంటే నేను 1977 నుంచి జైపాల్ రెడ్డి ఫాలోవర్ నేను. ఓకే, కేంద్ర మాజీ మంత్రి. ఓకే, జనతా పార్టీ అప్పుడు. దాని తర్వాత చాలా రోజుల తర్వాత 78లో 77లో అట్లనే అంచెలంచెగా రాజకీయాలకు, అంటే అప్పుడు స్టూడెంట్ లైఫ్లోనే మరి ఇంతకుముందు లేక ఇప్పుడు సిస్టమ్స్ కంప్యూటర్స్ లేవు, చేతి రాతలనే పోల్ చీట్స్ రాస్తుంటాం, కాగితం మీద రాసి ఇంటింటికి పంచుతుంటాం. అప్పటి నుంచి స్టూడెంట్ లైఫ్ నుంచే ఎడ్యుకేషన్ వస్తూ అట్లనే గ్రామాలకు వచ్చే వరకు సిటీకి గ్రామాలకు చాలా తేడా ఉంటుంది. మాకు అప్పుడు టైం దొరికినప్పుడల్లా మేము మగ్దూమ్ భవన్లో పోయి కూర్చుంటుంటాం. సిపిఐ ఆఫీస్లోనా? మగ్దూమ్ హిమాయత్ నగర్. హిమాయత్ నగర్లో మగ్దూమ్ ఉన్నదానిలో చాలా వరకు అందులో పోయి కూర్చుంటుంటాం. సరే 1-2 గంటల తర్వాత మళ్ళీ వెళ్ళి వస్తుంటాం మనం. అంటే రాజకీయ చైతన్యం అనేది అక్కడ ఉంది. విలేజ్కి వచ్చినప్పుడు మొట్టమొదట గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో నాకు సర్పంచ్గా యునానిమస్గా చేస్తామని చెప్పారు అందరు కలిసి. ఓకే, సరే అని మేము నిలబడతామనే టైంకు నాకంటే సీనియర్ ఉండే సయ్యద్ ఖలీలుల్లా అని, ఆయన వచ్చి నేను నిలబడతాను రా అంటే, సరే అన్న తీసుకో. ఇప్పుడు లేక ఎవరు పట్టి ఇస్తే తీసుకోకపోదురు. అప్పుడు తీసుకోమన్నప్పుడు నాకు అందులో వార్డు మెంబర్గా యునానిమస్గా 30 సంవత్సరాల కిందనే మీరు త్యాగం చేసిరు. క్వశ్చనే లేదు. చెట్టు కింద కూర్చుందరు అందరు కూర్చొని ఎవరు చేస్తామంటే అందరు జ్ఞానేశ్వరం చేయని బాగుండాలంటే ఆయన లేచి నేను ఉంటానని నన్ను అడిగిండు. అందరు ముగండి ఆయనను తీసుకోమని చెప్పినాం. ఓకే, అట్లా కొన్ని ఏముందంటే గ్రామ పంచాయతీలో పని చేయాలి, ఎవరు చేయాలి, పని చేయడానికే కదా. ఇప్పుడు చూస్తున్నాం మనము విపరీతంగా 2 చేతులతో 4 చేతులతో చంపేస్తారు, కానీ అప్పుడు లేదు. పొలిటికల్గా ఏ పార్టీ కానీ సీఎం లెవెల్ ఉన్న వ్యక్తులు కూడా చాలా కష్టం, అలా సంపాదించాలంటే చాలా సంపాదన. కాకపోతే డెవలప్మెంట్తో వ్యవస్థలు కూడా మారినాయి. దాంట్లో భాగంగానే ఫస్ట్ అయినాక 5 సంవత్సరాల తర్వాత మొట్టమొదట ఎన్టీ రామారావు గారు ప్రవేశం జరిగింది 82లో. 82 అవును. అప్పుడు ఎన్టీ రామారావు అంటే మీరు తెలుసు కదా, దేవుడు, రాముడు, భీముడు అన్నీ ఆయన లోపలనే చూసాం. సినిమాలో హీరో, రాజకీయాల్లో హీరో. రాజకీయాలలో హీరో కాలే, ఇంకా అప్పటికి సినిమాలలో హీరో. ఓకే, చాలామంది అన్నారు ఆయన కలర్ పూసుకున్నాను ఏం చేస్తున్నారని కాలాన్ని. కానీ
ఓట్లు లెక్క పెట్టి వేయలేదు, గంపగుత్త ఇట్లా ఊడ్చినట్టు వేసి ఓకే. మంచి జరిగింది. అలాంటి వ్యక్తిని కూడా ఓడగొట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ దాని తర్వాత అప్పుడు మేము ఉద్దమని నరసింహారెడ్డి అని పి నరసింహారెడ్డి అని మా సీనియర్ ఆయన చేసినాం మేమంతా. అప్పుడు ఆయన జనతా పార్టీకి మేము కూడా జనతా పార్టీలో ఉన్నట్టు. తర్వాత అది అవుతూ ఎప్పుడైతే మాండలిక వ్యవస్థ వచ్చిందో ఎన్టీ రామారావు దగ్గర మాండలిక వ్యవస్థ లోపల మండల ప్రెసిడెంట్గా నిలబడాలని ప్రపోజ్ చేశారు అందరూ. డైరెక్ట్ ఎలక్షన్స్ అది. ఇప్పుడేమో ఎంపీటీసీలు గెలిచి కేసు అది కాదు, అది ఫస్ట్ డైరెక్ట్ ఎలక్షన్స్. అప్పుడు దేవేందర్ గౌడ్ గారేమో జిల్లా పరిషత్ చైర్మన్గా, నేను మండల ప్రెసిడెంట్గా చేసినాం. ఓకే. అప్పుడు మండలి ఎలక్ట్ అయినాం, బ్రహ్మాండంగా జరిగింది. దాని తర్వాత ఎట్లా జడ్పీ చైర్మన్ ఎట్లా కలిగారు? జిల్లా జడ్పీటీసీ గెలిచి మండల ప్రెసిడెంట్ పని చేసినాం. తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్గా. ఓకే. జిల్లా పరిషత్ చైర్మన్ అప్పుడు దేవేందర్ గౌడ్ జిల్లా పరిషత్ చైర్మన్ ఉండే, నేను మండల ప్రెసిడెంట్ ఉన్నాను. మళ్ళీ అది ఒక టైం అట్లా వచ్చింది, మేము జిల్లా పరిషత్ చైర్మన్ అయినాం, అందులోనే కంటిన్యూషన్ అయింది. ఓకే. తర్వాత ఎమ్మెల్సీ అయినాం. రైట్. మీరు ఎన్టీఆర్ గారితో పనిచేశారు, చంద్రబాబు గారితో పనిచేశారు, ఇప్పుడు కేసీఆర్ గారితో పనిచేస్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది డిఫరెంట్ కేసీఆర్ గారు మీద మీ అభిప్రాయం? కేసీఆర్ మీద వాస్తవానికి సిస్టమేటిక్గా డెవలప్మెంట్ యాక్టివిటీస్ లోపల ఆయనను మించింది లేదు. చాలా బాగా పనిచేస్తాం. ఓకే. రైట్. ఇంకొకటి, ఇప్పుడు ఎన్నికల విషయానికి వస్తే చేవేళ్లలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వెళ్ళిన రంజిత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ టికెట్ మీద నిలబడుతున్నాడు కదా, ఆయనతో పాటు మొత్తం బీఆర్ఎస్ క్యాడర్ మొత్తం కూడా వెళ్ళిపోయింది అన్న నిజమేనా? ఎవరు చెప్పారన్నా? అదే అన్నా నేను. ఈ ఉపన్యాసాలే అర్థమైంది వస్తలేదు ఇప్పటిదాకా. ఓకే. నేనైతే రోజు అన్ననే ఉన్నా. ఇప్పుడు అవును, రోజు తిరుగుతున్నాం. రాత్రిలో 1 గంటలకు పోయేసి వచ్చినాం. ఇప్పుడు 4 ఎమ్మెల్యేస్ గెలిచిన వాళ్ళు, 3 ఓడిన వాళ్ళు కూడా ఇందులోనే ఉన్నారు. రోజు మీటింగ్లు జరుగుతున్నాయి మాకు. ఓకే. మరి ఎవరు పోతున్నారు అంటారు, ఎవరు వస్తున్నారు అంటారు, ఎవరు జంపింగ్ అంటారు. ఓకే. ఇప్పుడు ఈరోజు ఉదయం లేచి మనం పోయినంత మాత్రాన జనం వాళ్ళ ఉన్న రిజల్ట్స్ అట్లుండయి, మార్పు ఉంటుంది, రేపు తెలుస్తుంది మనకు రిజల్ట్స్లో. రైట్. ఎట్లా అనిపిస్తాం సార్ ఓవరాల్గా ప్రస్తుత రాజకీయాలు చూస్తే? ఎందుకంటే 20 సంవత్సరాలు 30 సంవత్సరాల కింద కూడా మీరు ప్రజాప్రతినిధిగా ఉన్నారు కదా, ఈరోజు రాజకీయాలు చూస్తే ఎట్లా అనిపిస్తుంది? గతంలోకి ఇప్పటికీ మేము ఇప్పుడు చెప్తున్నాం కదా, మనిషి స్టాండింగ్ అనేది లేదు, పరిగెత్తుడు అయింది. ఎవరు ఏం పని చేసారు ఇప్పుడు మీరు చూసిండ్రు కదా, 3 నెలల లోపలనే ఇక్కడ ఉరుకుతుంటే అది కరెక్ట్ కాదు కదా రాజకీయంగా. ఇప్పుడు జనంలో మనం నమ్మి ఓట్లు వేసిన వాళ్ళు ఏ ఓటు అయితే వేసుకున్నావు తెల్లారే నువ్వు లేవనుకో చులకన అయిపోమా మనం. అవును, ప్రజలలో చులకన అవుతారు తప్ప. ఇప్పుడు రంజిత్ రెడ్డి గారు కోటీశ్వరుడు, ఆయనకి ఏం తక్కువ చెప్పు. అట్లనే కొండ విశ్వేశ్వరరెడ్డి ఏం ఉన్నాయి, ఏమి లేనివాడు పోతున్నాడు అంటే అర్థం ఉంది. అన్నీ ఉండి ఎందుకు పోతారు? ఈడనే మతలం ఉంది. ఓకే. అన్నీ ఉండి ఎందుకు పోతారు? కాపాడుకోవడానికే. ఏంటిది? ఓకే. అది రైట్. క్వశ్చన్ మార్క్ మీకే, అది మీరు చూడాలి. అది రైట్. నేనేమన్నా వాస్తవానికి ఇక్కడ కూడా బాగుండే రంజిత్ రెడ్డి, ఇక్కడ గెలుస్తుండే. పూర్తి క్యాడర్ ఉన్న వ్యక్తిని విడిచిపెట్టిపోతే ఉన్న వాళ్ళే ఆయనకు అగ్నం చేస్తారు. ఇప్పుడు లీడర్స్లో ఏముంటారంటే, గతంలో ఎట్లుండంటే 30-40 సంవత్సరాల క్రితం ఒక లీడర్ ఒక మాట చెప్తే ఊరంతా అయినవాడు. ఇప్పుడు ఆ లీడర్ చెప్తే ఇంట్లోనే ఇంటలేరు, మార్పు వచ్చేసింది. ఓకే. వేరే చేస్తారు. అప్పుడు లీడర్ ఏది చెప్పినా జనం నమ్మేవాళ్ళు. ఇప్పుడు అక్కడనే అడిగేస్తారు, లేదా నువ్వు చెప్పింది తప్పని. చైతన్యం వచ్చింది ప్రజలలో. అదే కాకుండా ఒక లీడర్ పోతే లీడర్ ఎంబడి మొత్తం జనం పోతారు అనేది శుద్ధ తప్పు. ఓకే. అట్లాంటి పరిస్థితుల్లో ఎందుకంటే మీద లీడర్స్ కలుస్తుండొచ్చు, కింద కార్యకర్తలకు ఉన్న పోటీతత్వం, వాళ్ళకున్న పౌరుషం, అదే జరుగుతుంది ఇప్పుడు రంజిత్ రెడ్డిది. ఓకే. ఇంకా కసిగా చేస్తాం. రైట్. ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత డబ్బులు వెదజారినా రిజల్ట్ రాదని నేను అనుకుంటున్నాను. రైట్. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. ఇప్పుడు వస్తున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ప్రచారం చేసేది ఏంటంటే, ఎవరు ప్రధాని కావాలి అన్న ఎన్నికల్లో
బీఆర్ఎస్కు ఓటేసిన ఉపయోగం లేదు, అయితే కాంగ్రెస్ను లేకపోతే బీజేపీని ఎంచుకోవాలని ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ ఏమో 3 నెలల కింద అధికారంలోకి వచ్చింది, ఆ ఫ్లో నడుస్తుంది. ఈ మహిళలకు ఉచిత ప్రయాణం అన్నారు, 200 యూనిట్లు అన్నారు, ఆ పాజిటివ్ ఓటు అడుగుతుంది. మోడీ ఇమేజ్తో మేము గెలిచిపోదామని బీజేపీ అనుకుంటుంది. ఏంటి మరి మీ స్ట్రెంగ్స్ ఏంటి? నేను తమరిని అడుగుతున్నా, మోడీ ఏం చేసింది అని ఓటేస్తామో చెప్పండి. ఓకే, తెలవాలి కదా మాకు కూడా. ఇప్పుడు పార్లమెంట్లో ఎంపీలన్నీ ఒకడైతే ప్రధానమంత్రి అవుతాడు, ప్రైమ్ మినిస్టర్ అంతా. నేనేమన్నా ఇక్కడ ఏం జరిగింది, ఇప్పుడు కేసీఆర్ గారు చేసింది కళ్ళ ముంగంటే ఉంది, ఎక్కడనో లేదు. ఓకే, పనులు అదేవిధంగా 3 ఎంపీలలో ఎవరో ఒకరు గెలుస్తారు కదండి ఇక్కడ. అవును, ఆ గెలిచిన వ్యక్తి ఏం చేసిందని చెప్పుకునే వ్యక్తి కావాలి ఇక్కడ. మోడీ పేరు చెప్తే అన్నీ ఆయనే నిలబడాలి. మరిగా ఇప్పుడు ఆయనే 2 ఓట్లు వేయాలి. అప్పుడు ఎవరు వేయాలి? ఒక చీఫ్ మినిస్టర్, ఒక ప్రైమ్ మినిస్టర్ 2 ఓట్లు వేస్తే సరిపోతుంది. ఈయన వచ్చినాక ఈయన మనుషులను పెట్టుకోవచ్చు, ఆయన వస్తే ఆయన మనుషులు. ఈ ప్రతి వాళ్ళు కాంటాక్ట్ చేసేది ఆ క్యాండిడేట్ యొక్క గుణగణాలు, ఆ క్యాండిడేట్ ఒక చేసినటువంటి పనులు ఏమైనా ఉంటే దాని మీద పబ్లిక్ బేరీ చేసుకుంటారు. ఇప్పుడు గతంలో ఇప్పుడు కేసీఆర్ గారు చేసింది 10 సంవత్సరాలలో ఏం చేసిండే కళ్ళ కట్టినట్టుంది. మీరే ఇప్పుడు ఇంతకుముందు చెప్పిండ్రు. అయ్యా బాలీవుడ్లో తిరిగినట్టుంది. హైదరాబాద్ పట్టణం అంతా ఎట్లుండే మీరు ఇప్పుడు చూసి 3 రోజులు అయింది, చెత్త నూకుతూనే లేరు. ఇప్పుడు నేను ఏంటంటే నీకు డెవలప్మెంట్తో పాటు మన దగ్గర ఉన్నట్టు కావాలి కదా. ఇప్పుడు మోడీ చెప్పి నేను ఒకసారి చప్పట్లు కొడితేమి, ఒకసారి తాళాలు కొడితేమి, సప్పుడు చేస్తేమి, లైట్ వేస్తేమి, లైట్ తీస్తేమి, పొట్టకేమొస్తుందండి? ఓకే, పొట్ట నడవాలి కదా. నువ్వు ఏం పని చేసినావు అనేది కూడా కావాలి. ప్రధానమంత్రి అంటే ఇప్పుడు మీరేమో ఏం పని చేసినావు అంటారు, వాళ్ళేమో మేము రాముని గుడి కట్టినాము కాశ్మీర్లో 870. దానికే నీకు అర్థం కదా, రెట్ట చెప్పినా నీకు అర్థం చేసుకోలేదు. దానికే చెప్తున్నా, నువ్వు ప్రధానమంత్రి అయినవు, అభివృద్ధి పనులు, గుళ్ళు గోపురాలు ఏం చేసినా కానీ ఒకటమ్మా, హిందూ సమాజమే కాకుండా ఏ సమాజం కానీ భగవంతుని మనం కొలుస్తాం, అందరం కొలుస్తాం. ఎస్, దాన్ని ఒక మోనార్క్ చేసి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసినా చెప్పాలి మీరు. గ్యాస్ 400 చేసి 1200 కాదా? పెట్రోల్ ధర రోజు పెరుగుతుంది, పైసనో 1/2 పైసనో మీకు తెలుస్తుంది. అది కాదా? వస్తువులు ఎట్లా పెరుగుతున్నాయి? ఒకసారి పెట్రోల్ ధర పెరిగితే నీకు వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వెహికల్ డీజిల్ పోతే ఆటోమేటిక్గా ఈ మన కూరగాయల మీద కానీ పనిముట్ల మీద కానీ వస్తువుల మీద పడుతుంది. దాన్ని అరికట్టే నాదుడేవాడు, దాని మీద అరికట్టే సమస్య రోజు పెరుగుతున్నది. ఇండైరెక్ట్గా చిరంజీవులతో రక్తం గుంజుకున్నట్టు ఈ కథ. ఓకే, కనుక నేనేమన్నా వాస్తవ రూపానికి వస్తాం మనం. ఎలక్షన్స్ అనేది ఒక తంతు మన అభివృద్ధి గురించి, మన ప్రాంతంలో ఏముంది రిప్రజెంటేషన్ చేస్తాడు కావాలి అక్కడ ఢిల్లీలో. అవును, ఇక ఢిల్లీలో రిప్రజెంటేషన్ లేడు ప్రపంచంలో. ఈడ గెలిస్తేనే వస్తారంటే రాంగ్, అది కరెక్ట్ కాదు. అది ఇక్కడికి వెళ్ళి మంచి మంచి వాళ్ళు కూడా అయ్యిండ్రు. మన దగ్గర చూస్తే ఒకరు కాదు, ఉద్దండులు ఉండ్రి. చెన్నారెడ్డి కానీ, విజయభాస్కర్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు కానీ అందరూ కూడా అభివృద్ధి ప్రదంలో చేసిండ్రు. కేసీఆర్ గారు చేసినటువంటి పనులు ఏంటంటే ఆయన గ్రౌండ్ రియాలిటీ ఉన్నటువంటి వ్యక్తి. అయితే ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే ప్రధాన కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ మీరు ఓటేసిన గెలిపించిన వాళ్ళు పార్లమెంట్లో పోయి చేసేది ఏముంది, ఏం చేయరు కదా. లాస్ట్ టైం 9 మందిని గెలిపిస్తే బీఆర్ఎస్ ఎంపీలను ఎవరు కూడా తెలంగాణ హక్కులను కాపాడలేకపోయినారు, విభజన హామీలను తేలేకపోయినారు. ఇప్పుడు గెలిపిస్తే కాసాని జ్ఞానేశ్వర్ కానీ ఇంకొకరిని కానీ గెలిపించినా ఉపయోగం లేదు, వాళ్ళు ఏం చెయ్యరు అనేది ఒక విమర్శ మీ పైన. మరి ప్రభుత్వం మీదే సెంట్రల్లా చిట్టీలు వేసుకొని రాసుకోరు, పబ్లిక్ని ఎందుకు అడుగుతారు మరి? ఓకే, పబ్లిక్ ఏం నిర్ణయించాలన్నా కూడా అది కూడా మీరే నిర్ణయిస్తారా? పబ్లిక్ ఓటింగ్ పెట్టిర్రు, ఎందుకు పెట్టిర్రు? ఆయన మనస్సాక్షిగా లోపల పోయి ఓటేసేతోడు ఆ ముగ్గురు ఇట్లా బేరీ చేసుకొని వేస్తాడు ఎవరికి వేయాలని. అతను డిసైడ్ చేయాలి ప్రధానమంత్రి కావాలన్నా ఎవరు కావాలని. ప్రధానమంత్రి గారికి కాదు కదా ఇక్కడ, రెడ్డి కావాలన్నా, రంజిత్ రెడ్డి కావాలన్నా, జ్ఞానేశ్వర్ కావాలన్నా. మరి మొన్నటిదాకా రంజిత్ రెడ్డి ఉండు, అంతకుముందు విశ్వేశ్వర రెడ్డి ఉన్నాడు,
మరి ఏం సాధించారనేది క్లియర్గా తెలియాలి. రైట్. ఇక అదే సమయంలో ఇప్పుడు బీఆర్ఎస్ ఇబ్బందుల పాలవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఏమో ఈ లిక్కర్ కేసుకు సంబంధించి కవితను అరెస్ట్ చేసింది, విచారణ కొనసాగుతుంది. ఇక రాష్ట్రంలో ఈ ఫోన్ ట్యాపింగ్ అని భూ అక్రమాలని చెప్పి రాష్ట్రంలో కేసుల మీద కేసులు నడుస్తున్నాయి. ఎట్లా ఈ విపత్కర పరిస్థితుల్లో బీఆర్ఎస్ నిలబడుతుందా? ప్రతి ఎలక్షన్ రాగానే అది వస్తాయి. అవి ఎలక్షన్స్ ముందే నేనేమన్నా నీకు రిజల్ట్ ఎప్పుడైతుంది? కేసు డిస్పోజ్ అయినాక అవును, అభియోగం మోపుతారు అంతే. ఆ రిజల్ట్ గురించి వేచి ఉండాలి మనం. దానిలో భాగంగా మీరు అన్నారు బీఆర్ఎస్కి వెళ్ళిపోతుర్రు వస్తుర్రని. ఒళ్ళు తూర్పాలు పడతారు. ఎట్లయిపోయిందంటే అవకాశవాదం అనేది కూడా కొన్ని ఉన్నాయి. కొందరు వాళ్ళ ఎథిక్స్ మీద ఉంటారు, కొంతమంది అవకాశవాదం మీద ఉంటారు, కొంతమంది ఆ పూటకు లైట్ అయ్యే కానీ కొన్ని పురుగులు వస్తాయి. ఎంత చెప్పినా ఉరికయ్యావి, ఉరికిపోయి లైట్ దగ్గరికి పోతాయి, అప్పుడే చచ్చిపోతాయి. అవును, చాలామంది కూడా రాజకీయాలలో ఓపికలు లేవు. ప్రతోడు గెలిచిన దాంట్లోకే పోతే అడిగేతోడు ఇవ్వడండి. అడిగే జవాబుదారితనం కావాలి కదా. అయ్యా ఇలా రోడ్లు రోజు సాఫ్ అవుతుండే ఇవాళ నూపుతలేరని ఎవడు అడగాలి? ఎవడు జవాబుదారితనం? ఏ ఆఫీసులో ఏమైనా ఉంటుందా? ఏమైనా పని జరుగుతుందా? లేదు. మనం ఏంటంటే ఇలా సల్లకొచ్చి ముందు దాచుకుని వద్దామా, వాస్తవాలకు రావాలి. ప్రజలకు ఏం కావాలి, వాళ్ళు ఏం కోరుతున్నారు, మనం ఏం చేయగలుగుతాం, ఏం చేస్తామో మనం వాళ్ళకి చెప్పుకుందాం. నువ్వు చేస్తామని నమ్మకుంటే నీకు ఓటు వేస్తారు, లేకపోతే వేయరు. ఓటు వేసిన వాళ్ళకి సేవ్ చేయాలి, ఓటు వేయకుండా సేవ్ చేయాలి. నువ్వు గెలుపట్లనే స్వీకరించాలి, ఓటమిట్లనే స్వీకరించాలి. ఓటమైన మన ఇంట్లో వండుకునేది కాదు కదా, పని చేయాలి. ఆ పని జరుగుతుంది. రైట్. థ్యాంక్ యూ కాసాని జ్ఞానేశ్వర్ గారు. మీ బిజీ షెడ్యూల్లో ఈ ప్రచారంలో మాకు విలువైన సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఆల్ ది బెస్ట్. ఇది చేవెళ్ళ బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గారు చెప్తున్నది. పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుకగా ఉండాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎంపీలను గెలిపించాల్సిందే. దాంతోపాటు రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్గా తాను చేసిన అభివృద్ధి, దాంతోపాటు టీఆర్ఎస్ 10 సంవత్సరాల్లో చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని బేరీజు వేసుకొని ఓటర్లు ఓటు వేయాలి, భావోద్వేగాలకు లోను కావద్దు అన్న అంశాన్ని కూడా కాసాని జ్ఞానేశ్వర్ గారు గుర్తు చేస్తూ ఉన్నారు. ఇది ఇవాల్టి ఓపెన్ టాక్. మరో రోజు మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర.